అనగనగా ఒక అడవిలో కొంతమంది వడ్రంగులు పనిచేసుకుంటూ ఉన్నారు. వారు రోజు అడవిలో చెట్లు నరికి చెక్కలు కొట్టి వాటితో చెక్క సామాను చేసుకుంటూ ఉండేవారు. మధ్యాహ్నం దగ్గరే ఉన్న ఏటిగట్టు మీద కూర్చొని భోజనం చేసి విశ్రాంతి తీసుకొని మళ్ళీ పని ప్రారంభించేవారు. ఒకరోజు అలాగే మధ్యాహ్నం అయ్యింది. అక్కడ ఉన్న వడ్రంగుల్లో ఒకరు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చెక్కలు వేస్తున్నాడు. పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగలో ముక్కలు మళ్ళీ దగ్గర పడిపోతాయని మధ్యలో ఒక చెక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి ఒక కోతి గుంపు వచ్చింది. కోతులు వడ్రంగులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవటం మొదలుపెట్టాయి. అంతలో ఒక కోతి ఆ దుంగ మధ్యలో చీలిక చూసింది. కోతి ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. కుతూహలంతో ఆ చీలికని పరీక్షించటం మొదలుపెట్టింది. 2 చేతులతో లాగింది. అలా లాగగానే చీలిక బయటికి వచ్చేసి దుంగలో చేసిన రంధ్రం టక్కుమని దగ్గర పడి మూసుకుపోయింది. ఇంతలో కోతి తోక ఇరుక్కుపోయింది. కోతి గట్టిగా అరవటం మొదలుపెట్టింది. భరించలేని నొప్పి కదా. ఆ శబ్దానికి మిగతా కోతులు కూడా భయపడి పారిపోయాయి. శ్రామికులు అరుపులు విని చూడటానికి వచ్చి కోతి చేసిన పని చూశారు. కోతి తోకను విడిపించారు. పరిచయం లేని విషయాల్లో కలగ చేసుకోకూడదని అందుకే పెద్దోళ్ళు చెప్పారు.